వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. రాహుల్ గాంధీని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు ఎమ్మెల్యే మేఘారెడ్డి. బుధవారం వనపర్తి జిల్లా కిల్లా కనపురం మండలం కేంద్రంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి ఆయన తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని, ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన తన్వీందర్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో కనీసం స్పందించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గన్పూర్ మండల కేంద్రం, వనపర్తి జిల్లాలో గన్పూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రల ఒక శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే, ఢిల్లీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్, గౌరవ కాబోయే భారత ప్రధాని, ఆపోజిషన్ లీడర్, పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకులు, మన పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మేము ఖండిస్తున్నాం. దానికి ఈరోజు ఇక్కడ వాళ్ళ బీజేపీ పార్టీ పెద్దలది, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మనిషిని, ఒక కాంగ్రెస్ కుటుంబాన్ని, దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ కుటుంబాన్ని, రాహుల్ గాంధీ గారిని బయటికి వస్తే చంపేస్తామని చెప్పిన ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టి లోన పడేయకుండా హోంమంత్రిగా సపోర్ట్ చేస్తున్నట్లా ఖండిస్తాడా, ఆయన ఖండించడా? కేంద్ర హోంమంత్రి గారు ఖండించాలి. ఆయన మీద కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించి ఆయనకు శిక్షించాలని మా పార్టీ పెద్దలందరూ, మా పార్టీ అధ్యక్షులు, గన్పూర్ మండలానికి సంబంధించిన అందరూ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నాం. దీని మీద మా పీసీసీ ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో గన్పూర్ మండలంలో నేను ప్రత్యక్షంగా ఈరోజు హాజరై ఈ కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళొక్కసారి బీజేపీ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ ప్రభుత్వానికి, అక్కడున్న వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఆ బీజేపీ మాజీ నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టేసేందుకు అమిత్ షా గారికి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.